సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట మార్కెట్ యార్డ్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి వరి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని చెప్పారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. సన్నరకం వరికి 500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైతు సంస్థలు ముందుకొస్తే మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దామోదర్. దేవుడు హక్కుతో పోల్చుకుంటే ప్రతి గ్రామం మిగతా పంటలు పునాసలు ఆ రకంగా కానీ మనం 2005-06లో ఆనాటి ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయడము, సింగూరు కాలువ రావడము, సింగూరు కాలువ ద్వారా సుమారు 2013-14లో అన్ని చెరువులు నింపుకుంటూ రావడం మనము సింగూరు కెనాల్ కింద 40,000 ఎకరాల సాగు తీసుకురావడం. అప్పటి నుంచి సింగూరు కెనాల్ మాకు అలవాటైంది ఈ ప్రాంతానికి. మళ్ళీ ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుకోవడం, కెనాలను ప్రోత్సహించడం. దేశంలో ఎక్కడ కూడా పేదవానికి బియ్యం ఇవ్వడం ఒక ఎత్తు అయితే సన్న బియ్యం ఇవ్వడం ఒక ఎత్తు. ఆ చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైట్, ఇక ఇవి